మరో బ్రేకింగ్ అంటుంది మనకి సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులుగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా పెట్టాడు. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్గ్యాల రఘురాం తనకు రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయని బాధితులను నమ్మించాడు. ఇక తుంగతుర్తిలో స్టాఫ్ నర్సుగా పనిచేసిన నాగమణి ద్వారా నిరుద్యోగులకు గాలం వేశాడు. 60 మంది నిరుద్యోగుల నుంచి 1.85 కోట్లు వసూలు చేశాడు. నకిలీ నియామక పత్రాలను చూపించి ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కాజేశారు. చివరికి ఇటీవల వచ్చిన ఫలితాల్లో తమ పేర్లు లేకపోవడం చూసి బాధితులు మోసపోయామని గ్రహించారు. సూర్యాపేట పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. నిందితుడు రఘురాంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఫోన్లలో. కిరణ్, మొత్తానికైతే సూర్యాపేట జిల్లాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అతను ప్రజెంట్ ఎక్కడున్నాడు, ఏంటి అసలు? జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. హైదరాబాద్ డిఎంఈ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి వాణితో సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం చెందినటువంటి రఘురాంకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఎవరైతే మహిళా నిరుద్యోగులు ఉన్నారో వారికి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ 3 లక్షల నుంచి 8 లక్షల వరకు కూడా వసూలు చేశారు. వీరి వలలో కూడా దాదాపు 60 నుంచి 80 మంది బాధితులు పడ్డట్టుగా తెలుస్తోంది. మొత్తం 1,85,00,000 బాధిత అమాయకుల నుంచి కూడా వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే తుంగతుర్తి చెందినటువంటి ఒక స్టాఫ్ నర్సు వద్ద కూడా బదిలీ చేస్తానంటూ కూడా ఆమె వద్ద 3 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆమె ఫిర్యాదుతో కూడా ఈ భారీ కుంభకోణం కూడా వెలుగు చూసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మహిళా నిరుద్యోగులు ఉన్నారో వారిని టార్గెట్ చేస్తూ కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించాము అన్నట్టు కూడా నకిలీ నియామక పత్రాలకు చూపిస్తూ అదేవిధంగా కొంతమంది మంత్రులతో తమకు సంబంధాలు ఉన్నాయి, కొంతమంది విఐపీలతో తమకు సంబంధాలు ఉన్నాయని ఫోటోలు చూపిస్తూ కూడా ఈ మోసానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే దాదాపు 60 మంది నిరుద్యోగుల నుంచి 1,85,00,000 వసూలు చేసినట్టు కూడా సూర్యాపేట టౌన్ పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనధికారికంగా మాత్రం 1,80,00,000 ఉన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ఇంకా అనధికారికంగా చాలా మంది దగ్గర వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఒక్కొక్కరుగా బాధితులు పోలీసులు ఆశ్రయిస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.